ఈరోజు పలంనేరులో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడదలుచుకున్నాను. జిమ్లో ఒక ఆయన చనిపోయారు. గుడాకం రోడ్లో సంథింగ్ ఒక జిమ్ పేరు అవంతా మనకొద్దు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన చనిపోవడానికి కారణం అదే ఏది అనేసి మనకు తెలియదు. సాధారణంగా చెప్పాలంటే జిమ్ అనేది ఒక థెరపిస్ట్ నుంచి కానీ ఒక జిమ్ కోచ్ నుంచి కానీ ఆయన సందర్భంలో ఆయన అనుగుణంగా ఆయన దగ్గర నుండి మీరు చేపిస్తేనే చేయాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన లేదో సినిమా చూసేది వచ్చేస్తారు, అలాంటివంతా చేయకూడదు. జిమ్ అనేది బేసిక్ నాలెడ్జ్ నుంచి పోవాలి. ఎందుకంటే బయట పనులు చేసేసి వస్తారు. మనం నాకు తెలిసి చాలా మంది వచ్చారు. దాదాపు నేను ఫస్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి నా సుపీరియర్ ఆఫీసర్ ఉన్నారు ఈ జిమ్లో, రాజా గోల్డెన్ జిమ్, ఆయన నా గురువు అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే జిమ్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఫస్ట్ వస్తానే వెయిట్లు ఎత్తేస్తాం, పోటీ చేస్తామంటారు. అవంతా కుదరదండి. యాక్చువల్లీ చెప్పాలంటే బయట పనులు చేసేదానికి మనం జిమ్ చేసేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. జిమ్ చేసేటప్పుడు మనము ఆ బేసిక్ అనుగుణాలు అనేవి ఫాలో అవ్వాలి, స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. అలా కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారు, వస్తానే నేను డైరెక్ట్ వెయిట్ ఎత్తాలని ఫీల్ అవుతారు. అది వెయిట్ అనేది ఎత్తినప్పుడు డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ హెవీగా పాస్ అవుతుంది. అలా జరిగినప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడం కానీ లెన్స్ పడడం కానీ చాలా విపరీతంగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు చాలా నేను ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమిటి అంటే, జిమ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు బేసిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వండి. ఎందుకంటే దాంతో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో, మాస్టర్స్ వద్దండి, దాంతో ఎవరు అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని దయచేసి ఫాలో అవ్వండి. బేసిక్గా నా చెప్పడం. ఎందుకంటే నేను ఈరోజు మొదలుపెట్టినా నేను బేసిక్ నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే జిమ్ అనేది కంటిన్యూలో ఉన్న వాళ్ళలో ఒకలాగా ఉంటుంది, ఆపి మొదలుపెట్టిన వాళ్ళలో ఒకలాగా ఉంటుంది. కానీ ఒకటి చెప్పాలంటే ఏంటి రీజన్ అంటే, బేసిక్గా మనం మొదలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క దానికి గురువు అనేవాడు అవసరం. గురువు లేని విద్య వ్యర్థం. అలా చెప్పాలంటే ఒకటే పాయింట్ రీజన్. సో అర్థం చేసుకుని దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మనం జిమ్ మొదలు పెట్టేటప్పుడు ఈరోజు జరిగిన సంఘటన కానివ్వండి, దానికి ముందు జరిగిన చాలా సంఘటనలు జరిగినాయి. ప్రతి ఒక్కరు అనేది సరైన కోచ్ అనేది లేకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. సో దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ మెచ్యూర్ పీపుల్సే, ఎవడో కొత్తగా ఎవరు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక మంచి మాస్టర్ని పెట్టుకొని ఫాలో అవ్వండి. ఒకటే రీజన్ చూసుకోండి, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ సొంతంగా వెయిట్ ఎత్తడం వల్ల ఏమవుతుంది సార్, 10 కేజీలు ఎత్తే వ్యక్తి 20 కేజీలు ఎత్తడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్ మెదడు కొడుతుంది బ్లడ్ సర్క్యులేషన్. అది ఏమైనా మీకు తట్టుకునే కెపాసిటీ ఉంటుందా? ఉండదు. బాడీ కెపాసిటీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 220 స్పీడ్ పోయే పర్సన్ 220 స్పీడే పోవాలా. అట్లా కాదని చెప్పేసి 500 పోతానంటే ఏమవుతుంది, బండి ఆగిపోతుంది, దెబ్బతినిపోతుంది, బండి స్టక్ అయిపోతుంది, ఇంజిన్ బ్రేక్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ మన బాడీ కండిషన్. సో అర్థం చేసుకుని థ్యాంక్ యూ ఫర్ ద వన్ ఆఫ్ ద నేను జిమ్లో ఒక పర్సన్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను చేశాను, ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ల వల్ల నేను ఆపేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, ఎవరన్నా వర్కౌట్ మొదలుపెట్టే వాళ్ళు సరైన మాస్టర్ని పెట్టుకోండి. మాస్టర్ లేకపోతే దాంతో అనుభవం ఉండే వాళ్ళ సూచనలు తీసుకొని ఫాలో అవ్వండి.